అందరిలాగా గంటలు గంటలు సోది చెప్పకుండా మనకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ నేర్చుకుంటూ ముందుకు వెళదాం. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? సరే, ఇంకా వీడియోలోకి వెళదాం. ఈరోజు మన టాపిక్ ఏమిటి? ఈరోజు మనం సింధు నాగరికత గురించి మాట్లాడుకుందాం. ఇది భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ ప్రాచీన చరిత్రలో కూడా చాలా ముఖ్యమైన నాగరికత. సింధు నాగరికత అంటే ఒకే నగరమా లేక పెద్ద నాగరికత? అది ఒక పెద్ద నాగరికత. ఒకే ఊరు కాదు, చాలా పట్టణాలు, నగరాలు, వ్యాపార కేంద్రాలు, సాంస్కృతిక లక్షణాలు కలిగిన ఒక గొప్ప నాగరికత. అందుకే దీనిని సింధు లోయ నాగరికత లేదా హరప్పా నాగరికత అని కూడా అంటారు. ప్రపంచంలో దీని స్థానమేంటి? ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలలో మొదటగా మెసపటీమియా నాగరికత, తరువాత ఈజిప్ట్ నాగరికత, ఆ తరువాత సింధు నాగరికత వస్తుందని చరిత్రలో చెబుతారు. అంటే ఇది ప్రపంచంలోని అతి ప్రాచీన నాగరికతలలో ఒకటి. అంటే మన భారతదేశానికి చెందిన నాగరికత ప్రపంచస్థాయిలో కూడా అంత ముఖ్యమా? అవును, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది భారతదేశపు తొలి పట్టణ నాగరికత. ఇక్కడ మనం మొదటిసారి పద్ధతిగా నిర్మించిన పట్టణ జీవన విధానాన్ని చూస్తాం. వీధులు, ఇళ్ళు, నిల్వ గిండంగులు, పారుదల వ్యవస్థ ఇవన్నీ చాలా అభివృద్ధి చెందిన స్థాయిలో కనిపిస్తాయి. భారతదేశపు తొలి పట్టణ నాగరికత అన్నారు. దానర్థమేమిటి? పట్టణ నాగరికత అంటే పెద్ద పరిమాణంలో యాదృచ్ఛికంగా కాకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పడిన నగర జీవనం. ఉదాహరణకు వీధులు ఒక పద్ధతిలో ఉండటం, ఇళ్ల నిర్మాణం ఒక నమూనాలో ఉండటం, మురుగునీటి కాలువలు ఉండటం, ధాన్యాగారాలు ఉండటం. ఇవి కనిపించడమంటే ఆ సమాజం చాలా స్థిరంగా, సాంకేతికంగా ముందున్నదని అర్థం. అంటే సింధు ప్రజలు సాధారణ గ్రామజీవితం గడిపినవాళ్లు కాదు కదా? కాదు, వాళ్లు సుసంఘటిత పట్టణ సమాజంలో జీవించారు. అందుకే ఈ నాగరికతను భారతదేశపు చరిత్రలో ఒక పెద్ద మలుపుగా చూస్తారు. ఈ నాగరికత ఏ యుగానికి చెందినది? ఇది కాంస్యయుగ నాగరికత. అంటే రాగి, తుత్తునాగం కలిపి తయారుచేసే కంచు లేదా కాంస్య లోహాన్ని ఉపయోగించిన కాలానికి చెందినది. అందుకే దీనిని బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అంటారు. కాంస్యయుగం అని చెప్పడం ఎగ్జామ్లో ఎందుకు ముఖ్యమవుతుంది? చాలాసార్లు పరీక్షల్లో సింధు నాగరికత ఏ యుగానికి చెందినది అని నేరుగా అడుగుతారు. అక్కడ సరైన సమాధానం కాంస్యయుగం. ఈ నాగరికతను మొదట ఎలా గుర్తించారు? ఆదికాలంలో ఈ నాగరికత గురించి మనకు పూర్తి సమాచారం లేదు. తరువాత పురావస్తు తవ్వకాల ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. మొదట హరప్పా వద్ద లభించిన అవశేషాల కారణంగా ఈ నాగరికతను హరప్పా నాగరికత అని కూడా పిలిచారు. అంటే సింధు నాగరికత అనే పేరు ఒకటి, హరప్పా నాగరికత అనే పేరు మరొకటా? అవును, రెండూ అదే నాగరికతకు సంబంధించిన పేర్లు. సింధు నది పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉండటంతో సింధు నాగరికత అన్నారు. హరప్పా మొదట గుర్తింపు పొందిన ప్రధాన స్థలం కాబట్టి హరప్పా నాగరికత అన్నారు. ఈ తవ్వకాలు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి? భారత పురావస్తు సర్వే సంస్థ ఏఎస్ఐ, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ పరిశోధనల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఏఎస్ఐ గురించి కూడా చెప్పాలా ఎగ్జామ్ కోసం? చెప్పాలి, ఎందుకంటే ఇది చరిత్రలో ఒక ఆధార సంస్థ. ఈ సంస్థ స్థాపన 1861లో జరిగింది. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ క్యానింగ్ కాలంలో ఇది ఏర్పడింది. భారత పురావస్తు శాస్త్ర పితామహుడిగా, ఏఎస్ఐ తొలి డైరెక్టర్ జనరల్గా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ పేరును గుర్తుంచుకోవాలి. అంటే సింధు నాగరికతను అర్థం చేసుకోవడంలో ఏఎస్ఐ చాలా కీలకం గదా? ఖచ్చితంగా. పురావస్తు ఆధారాలు లేకపోతే మనకు ఈ నాగరికత గురించి ఇంత స్పష్టత రాదు. సింధు నాగరికత తవ్వకాలకు సంబంధించిన మరికొంతమంది శాస్త్రవేత్తల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలా? అవును, సింధు నాగరికతపై పనిచేసిన వారిలో జాన్ మార్షల్, ఆర్డి బెనర్జీ, కెఎన్ దీక్షిత్, దయారాం సాహ్ని, ఎంఎస్ వాట్స్ వంటి పేర్లు ముఖ్యమైనవి. జాన్ మార్షల్ పేరెందుకు ఎక్కువగా వస్తుంది? ఎందుకంటే సింధు నాగరికతకు గల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయటంలో, తవ్వకాల నిర్వహణలో ఆయన పాత్ర చాలా పెద్దది. అందుకే ఎగ్జామ్లో ఈ పేరు తరచుగా కనిపిస్తుంది. ఈ నాగరికత కాలపరిమితి ఏమిటి? సాధారణంగా సింధు నాగరికత కాలాన్ని క్రీస్తుపూర్వం 2500 నుండి 1750 మధ్యగా చెబుతారు. కొంతమంది పండితులు వేరే కాలపరిమితులను కూడా సూచించారు. ఉదాహరణకు కొందరు ముందుకు తీసుకెళ్తారు, మరికొందరు 2500–1750 బీసీఈ చుట్టూ స్పష్టంగా నిర్ధారిస్తారు. కానీ పరీక్షలకు ఎక్కువగా గుర్తుంచుకోవాల్సింది
క్రీస్తుపూర్వం 2500 1750. అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో ఇదే సేఫ్ ఆన్సర్ కదా? అవును, ముఖ్యంగా ఏపీపీఎస్సీ టైప్ ఎగ్జామ్స్లో ఇదే ఉపయోగపడుతుంది. ఈ నాగరికత ఎంత విశాలంగా విస్తరించి ఉందని చెబుతారు? చాలా విశాలంగా విస్తరించి ఉందని చెబుతారు. దాదాపు 13 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉందని చెబుతారు. అంత పెద్దదా? అప్పుడు చాలా ప్రదేశాలుండి ఉంటాయి కదా? అవును, పలు పట్టణాలు, కేంద్రాలు వెలుగులోకి వచ్చాయి. అందులో కొన్ని ప్రధాన ప్రదేశాలు హరప్పా, మొహెంజోదారో, సుత్కాగెండోర్, కోట్డిజీ, చన్హుదారో, కాళిబంగన్, లోథాల్ మొదలైనవి. కొన్ని జాబితాల్లో ఇంకా ఇతర ప్రదేశాలు కూడా చేర్చబడతాయి. ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది. ఒక ట్రిక్ గుర్తుపెట్టుకో. ముందుగా 2 బిగ్ నేమ్స్, హరప్పా, మొహెంజోదారో. అవి తర్వాత స్పెషల్ సైట్స్, లోథాల్ నౌకాశ్రయం లేదా వ్యాపారం, కాళిబంగన్ ప్రత్యేక అవశేషాలు, చన్హుదారో కార్మిక కేంద్రం. కానీ ఈరోజు మనం హరప్పా వరకు మాత్రమే పూర్తి చేద్దాం. అయితే ఇప్పుడు హరప్పా గురించి పూర్తిగా చెప్పండి. సరే, హరప్పా సింధు నాగరికతలో అత్యంత ముఖ్యమైన స్థలం. ఇది మొదట వెలుగులోకి వచ్చిన ప్రధాన స్థలం కాబట్టి మొత్తం నాగరికతకే హరప్పా నాగరికత అనే పేరు వచ్చింది. హరప్పా ఇప్పుడు ఎక్కడ ఉంది? ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో ఉంది. రవీ నదీ తీర ప్రాంతానికి సంబంధించిన స్థలంగా దీన్ని చెబుతారు. దీన్ని ఎవరు కనుగొన్నారు? 1921లో దయారాం సాహ్ని హరప్పా తవ్వకాలను వెలుగులోకి తెచ్చారు. ఇది చాలా ముఖ్యమైన పర్సన్ మ్యాచ్ పరీక్షల్లో వస్తుంది. అంటే 1921 దయారాం సాహ్ని హరప్పా ఇలా గుర్తుపెట్టుకోవాలా? అచ్చం అలాగే. ఈ మూడింటినీ ఒక బ్లాక్గా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. హరప్పా ఎందుకు అంత ముఖ్యమైనది? అక్కడ ఏమేం దొరికాయి? హరప్పాలో చాలా ముఖ్యమైన అవశేషాలు దొరికాయి. ముఖ్యంగా 12 ధాన్యాగారాలు లభించాయి అని చెప్పబడింది. అంటే అక్కడ ధాన్య నిల్వకు సంబంధించి క్రమబద్ధమైన వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే వ్యవసాయం కూడా బాగానే అభివృద్ధి చెందినట్టే కదా? అవును, ధాన్యాగారాలు ఉండటమంటే ఉత్పత్తి కూడా ఉండాలి, నిల్వ కూడా ఉండాలి, నిర్వహణ కూడా ఉండాలని అర్థం. ఇది ఒక్క వ్యవసాయం మాత్రమే కాదు, పరిపాలన, పంపిణీ, సమన్వయం కూడా ఉన్నట్లు సూచిస్తోంది. హరప్పాలో ఇంకేం దొరికాయి? హరప్పాలో వివిధ రకాల విగ్రహాలు, ముద్రలు, పనిముట్లు, మట్టి పాత్రలు, శిల్ప అవశేషాలు లభించాయి. ఇవి అక్కడి ప్రజల సాంస్కృతిక జీవితం, ఆర్థిక నిర్మాణం, నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. ముద్రలు అంటే ఏమిటి? అవి ఎందుకు ముఖ్యమవుతాయి? ముద్రలు అంటే సీల్స్. ఇవి వ్యాపారం, గుర్తింపు, అధికార సూచనలు, ధార్మిక చిహ్నాలుగా ఉపయోగించి ఉండవచ్చు. హరప్పాలో దొరికిన సీల్స్ వల్ల అక్కడి లిపి, జంతు చిహ్నాలు, సామాజిక లక్షణాల గురించి మనకు సమాచారం లభిస్తుంది. అంటే హరప్పా ఒక సాధారణ పల్లె కాదు, బాగా అభివృద్ధి చెందిన పట్టణ కేంద్రమా? అవును, హరప్పా ఒక ప్రధాన నగర కేంద్రం. ఇక్కడి అవశేషాలు చూసి మనకు తెలుస్తోంది, సింధు ప్రజలు కేవలం నివసించడమే కాదు, ప్రణాళికాబద్ధంగా జీవించారు, నిల్వ చేశారు, వాణిజ్యం చేశారు, శిల్పకళను అభివృద్ధి చేశారు. హరప్పా నుంచి మనకు ఏమర్థమవుతోంది అంటే ఒక సుశ్రుతమైన నగర జీవితం, నిల్వ వ్యవస్థ, కళాకౌశలం, ప్రణాళికాబద్ధత ఇవన్నీ కనిపిస్తాయి కదా? ఖచ్చితంగా అదే హరప్పా ప్రాముఖ్యత. సింధు నాగరికత ఎంత అభివృద్ధి చెందిందో తొలిగా బలంగా చూపించే స్థలం హరప్పా. అంటే ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఈ భాగంలో మనం సింధు నాగరికత ప్రపంచ ప్రాచీన నాగరికతలలో స్థానం, భారతదేశపు తొలి పట్టణ నాగరికతగా దీని ప్రాముఖ్యత, కాంస్యయుగానికి చెందినదని, ఏఎస్ఐ మరియు పురావస్తు తవ్వకాల ప్రాధాన్యం, ముఖ్య శాస్త్రవేత్తలు, కాలపరిమితి, విస్తీర్ణం, ప్రధాన ప్రదేశాల పరిచయం, చివరగా హరప్పా పూర్తి వివరాలు నేర్చుకున్నాం. సూపర్. ఇప్పుడు నెక్స్ట్లో మొహెంజోదారో నుంచి కంటిన్యూ చేస్తే ఫుల్ ఫ్లో వస్తుంది. అవును, తరువాతి భాగంలో మొహెంజోదారో నుంచి మిగతా ప్రదేశాలు, అలాగే వాటి ప్రత్యేకతలు చూద్దాం. ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏ సోది లేకుండా సిలబస్ నాతో పాటు కంప్లీట్ చేయండి. ఓకేనా?